అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మ, అలాగే వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్‌కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ జ్ఞానాన్ని చెప్పిస్తున్న గణపతికి, అలాగే హనుమంతునికి, హనుమంతుని గురువైన సూర్యదేవుణ్ణి ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన పరమ గురువులు, విశ్వగురువులు, సంబాల నగరవాసులు, మన కాంతిలోకవాసులు, అలాగే మన యొక్క పూర్ణాత్మని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ఈరోజు గురువందనంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకొని ఇలా సంకల్పం చెప్పుకుందాం. ఓ పరమాత్మ, నా లోపల ఉన్న అహంకారం, స్వార్థము, నేను నాది భావాలను తొలగించి సమానత్వం, ప్రేమ, సేవాభావం కలిగిన మనసును ప్రసాదించు అని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు కిందటి వారం మనం నేను నాది నుంచి మనం మనది వరకు ఆత్మయాత్ర అనే టాపిక్ తో జ్ఞానాన్ని పంచుకున్నాం. అది ఒక 5 మినిట్స్ రీక్యాప్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఈరోజు ఈ నేను నాది అనే భావన ఎలా పుడుతుంది అని మనం అనుకున్నాము. అది అహం. అంటే అక్కడ మనిషి పుట్టినప్పుడు మనకి ఎప్పుడు అహం ఉండదు. కానీ చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు మొదటగా నేర్పిస్తారు, ఇది నీ బొమ్మ, ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లు, నా కుటుంబం అని. అలా అక్కడ 2 భావాలు పుట్టేస్తాయి ఫ్రెండ్స్. అక్కడ నేను నాది అనే భావం పుడుతుంది. కాబట్టి ఒక పిల్లవాడికి ఏదైనా ఒక చాక్లెట్ ఇచ్చామంటే రెండో పిల్లవాడు తీసుకుంటే అందుకే ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి అక్కడ ఇది నాది అనే అహంకారం అన్నమాట. చిన్న పిల్లలు అప్పట్లో ఇది నా కారు, నా సైకిలు అని మనమే నేర్పించేస్తాం. మన 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 తల్లిదండ్రులే ముందు నేర్పించేస్తారు. ఎవరైనా పక్కన వచ్చారనుకోండి, వాళ్ళకి చెప్తారు, "వద్దు వద్దు, ఇది ఇది వాడి 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 బొమ్మ, వాడి వస్తువు. కాబట్టి నువ్వు అంటుకోకూడదు" అని చెప్తుంటారు. ఇలాంటివి మనమే పుట్టిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి పుట్టిక మనిషి సమయంలో మనిషి స్థితికి అహంకారం ఉండదు. కానీ ఆ బిడ్డకు మనం తల్లిదండ్రులు నేర్పించేది, తల్లిదండ్రులనే కాదు సొసైటీ అంతా నాది, నాది, నాది అని నేర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ నేను అనే భావన ఎలా మొదలవుతుందంటే, నీది, ఇది నీది, ఇది నీ పుస్తకం, ఇది నీ ఇల్లు, నీ కుటుంబం అని చెప్పడం వలన. కాబట్టి ఆ నీది అనే దాని వలన వచ్చేదే నాది అనే భావన ఫ్రెండ్స్. ఎప్పుడంటే ఇలా అంటే ఇలా దీనికి కారణం ఏంటంటే మనసు చేసే మాయ ఫ్రెండ్స్. మనసు ఏం చేస్తుంది? ఇది నాది, నా సంపద, నా గౌరవం, నా వస్తువులు, నాది ఏదుంటే నేను అది తీసుకుంటానంటాం. అంటే ఏంటి అక్కడ నా విజయాలు, నా కుటుంబం ఇవన్నీ నాది, నాది. కానీ వాస్తవం ఏంటి అంటే మనం తెలుసుకోలేం. ఇది ఏమి రాదు, మనతో ఏవి రావు, మనం ఏమి తీసుకెళ్ళము. మనం తాత్కాలికంగా దీన్ని ఉపయోగిస్తున్నాము. కానీ ఇది శాశ్వతం అనుకుంటున్నాం అనేది తెలియదు. కానీ కొన్నిసార్లు మనకి నిద్రలో ఆ నిజం తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు నేను, నాది అనే భావన ఉండదు. ప్రపంచం ఉండదు. కానీ మనకి శాంతి ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి నిద్రపోయాను అంటే చాలా ఆనందంగా ఉంది, నేను చాలా బాగా నిద్రపోయాను అంటాం. అంటే ఏంటి అక్కడ? అహంకారం ఉండదు. శాంతే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ నేను మీద దెబ్బ పడిందనుకోండి. అంటే అర్థం ఏంటంటే, నేను మీద ఎవరైనా ఒక కామెంట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనసుకి ఎక్కడ బాధొస్తుందో తెలుసా? ఎవరైనా ఆ వ్యక్తిని అన్నారనుకోండి, "నువ్వు తప్పు చేశావు. నువ్విలా ఉండకూడదు" అన్నారనుకోండి. లేదా "నీ పని బాలేదు. నీకు తెలీదు" అన్నారనుకోండి. వెంటనే మనసు బాధపడిపోతుంది. అదంటుంది. ఎవరైనా మన వస్తువు తీసుకుంటే అది నాది మీద దెబ్బ అనేసి అనుకుంటారు ఫ్రెండ్స్. కోపం వచ్చేస్తుంది. ద్వేషాలొచ్చేస్తాయి. వీళ్ళు ఈ మనిషి నా మీద నన్నెప్పుడు కామెంట్ చేస్తున్నాడు, నాకు తప్పు పడుతున్నాడు అనే వచ్చేస్తుంది. వచ్చిందా జీవితం అంతా యుద్ధం చేస్తాం ఫ్రెండ్స్. నా గౌరవం మీద యుద్ధం, హక్కు మీద యుద్ధం, పేరు మీద యుద్ధం, స్థానం మీద యుద్ధం.
ఇవన్నీ కాపాడుకోవాలంటే మళ్ళీ ప్రపంచంలో పోరాటాలు, గొడవలు, యుద్ధాలు, అసూయలు, కోపాలు ఇవన్నీ పుట్టేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఏం చెప్తున్నాం? నీకు పేరు లేదు, స్వార్థం లేదు, అహంకారం లేదు. అది కేవలం చైతన్యం మాత్రమే. ఎందుకు నువ్వు దాని కోసం వెంపర్లాడుతున్నావు అని చెప్తాం. కానీ ఎందుకు మనం ఈ శుద్ధమైన ఆత్మ చైతన్యం అని ఎందుకు తెలుసుకోవట్లేదు? అంటే ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం మనం. నేను, నాది వల్లే వచ్చే బాధలు. ఏంటి ఆ బాధలు? నేను అనే భావన పుడుతుంది. దాని వెంటనే నాది అనే భావన వస్తుంది. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 భావనలు కూడా మన జీవితంలో ఎలాంటి సమస్యలు తీసుకొస్తాయి. మనం అనుకుంటాం అద్భుతంగా అనేసుకుంటాం ఇది నాది, నేను అని. కానీ అలా అనుకోవడం వల్ల అద్ ఎలాంటి సమస్యలైనా వస్తాయి ఫ్రెండ్స్. అందులో మొదటిగా వచ్చేది అహంకారము. నేను భావన ఎక్కువైతే ఏమొస్తుంది? అహంకారమే కదా ఫ్రెండ్స్ వస్తుంది. అహంకారం అంటే ఏంటి? నేను గొప్పవాడిని. నాకు మాత్రమే తెలుసు. నా మాటే సరైంది అనుకోవడం. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు చెప్పింది తప్పితే పక్కన వాళ్ళు చెప్పింది వినరు. వాళ్ళేమంటారు తెలుసా? నాకన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. నువ్వు నాకేం చెప్పేది అంటారు. నాకన్నీ తెలుసు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నానంటారు. కాకపోతే అలా అహంకారం ఉన్న వ్యక్తి ఏమవుతాడంటే, ఇతరుల మాట వినడు. తన తప్పు ఒప్పుకోడు. ఎప్పుడూ తానే గొప్పవాడిగా అనుకుంటాడు. ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఆ అహంకారంతో ఉన్నప్పుడు, ఆ అహంకారంతో ఉన్న వ్యక్తులతో పాటు ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఫ్రెండ్స్. బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు వినరు. ఎవరి మాట వినరు. తప్పు ఒప్పుకోరు. ఎవరు తానే గొప్ప అనుకుంటారు. మరి అలాంటప్పుడు మరి చాలా వరకు బాధపడతారు. ఎందుకంటే భర్త అలా ఉన్నాడనుకోండి, భార్య చెప్పలేక బాధపడుతుంది. భార్య అలా ఉందనుకోండి, భర్త ఒప్పుకోలేక అలా సహనంగా ఉండలేక ఇద్దరు ఇంకా గొడవలు, కోపాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒక వ్యక్తి కొంత డబ్బు సంపాదించాడనుకోండి. తర్వాత ఇలా అనుకుంటాడు. ఇదంతా నా వల్లే వచ్చింది. నిజమా ఫ్రెండ్స్ అది? కానీ వాస్తవం ఏంటి? కుటుంబ సహాయం లేకుండా వచ్చేస్తుందా? సమాజ సహాయం లేకుండా వచ్చేస్తుందా? దేవుని కృప లేకుండా వచ్చేస్తుందా? అది గమనించడు. ఇవి లేకపోతే విజయం రావడం కష్టం ఫ్రెండ్స్. కానీ ఆ మనసు ఏం చెప్తుంది తెలుసా? నేనే, నేనే చేశాను. ఇదే అహంకారము. ఫ్రెండ్స్ తర్వాత ఈ నేను, నాది అనే భావం ఉన్నప్పుడు అసూయ వస్తుంది ఫ్రెండ్స్. నాది అనే భావన పెరిగితే అసూయ పుడుతుంది. ఉదాహరణకు మనకొక ఇల్లు ఉంది ఫ్రెండ్స్. పక్కవాడు పెద్దిల్లు కట్టుకున్నాడు. అప్పుడేమనిపిస్తుంది తెలుసా? మనసులో వెంటనే అతనికెందుకు అంతుంది? నాకెందుకు లేదు? ఇదే అసూయ. అసూయ వల్ల మనిషి ప్రశాంతత కోల్పోతాడు ఫ్రెండ్స్. ఆనందాన్ని కోల్పోతాడు. కొంతమంది ఇప్పుడు ఇంకా తీసుకుంటే నగలు తీసుకోండి, చీరలు తీసుకోండి, లేకపోతే ఇంకేమైనా తీసుకోండి. ఒక వస్తువుని తీసుకోండి. ఇది ఎవరికీ ఉద్దేశించినది కాదు ఫ్రెండ్స్. అది ఆ పరిస్థితి బట్టి సహజంగా జరుగుతున్నది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడుంటాయి. మనకున్నది ఎక్కువ. మనం దాన్ని సంతోషించం. పక్కన వాళ్ళకి చాలా ఉంది. వాళ్ళు చాలా ఉన్నారు. చాలా చేసుకున్నారు. నాకింకా ఏం చేశారు? ఏం చెందారు? ఇలా వస్తూ ఉంటాయన్నమాట. అంటే అర్థం ఏంటి అక్కడ? మనం ఇంకా నేను, నాది అనే భావం నుండి బయటకి రాలేదు అని అర్థం ఫ్రెండ్స్. అలా ఎప్పుడైతే రాలేదో మనలో ఉన్న ప్రశాంతత కోల్పోతాం ఫ్రెండ్స్. ఆనందం కోల్పోతాం. అసూయ ఉన్న హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండదు ఫ్రెండ్స్. సంతోషం లేని చోట సమృద్ధి ఉండదు. సమృద్ధి లేని చోట ప్రశాంతత ఉండదు. చూడండి ఎంత లింక్ ఉందో. ఒక గొలుసుకి చైన్ ఎలాగుంటుందో, చైన్ లింక్ ఎలా ఉంటుందో ఇలా వస్తుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము నేను, నాది అనే భావన గాని పెరిగిపోతే అహంకారము, అసూయ ఇంకా ఏమొస్తుంది తెలుసా? మూడవది కోపం. ఎవరైనా మన నేను మీద దెబ్బ కొట్టారనుకోండి. దెబ్బ అంటే చేత్తో కొట్టడం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి. మనకి కోపం వచ్చేస్తుంది. మన మాటని గౌరవించలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఇవ్వలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది.
అప్పుడు మనసు అంటుంది, నన్ను అవమానించారు, కోపం వస్తుంది. కోపం వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్? మనసు అస్థిరమైపోతుంది. మాటలు కఠినంగా మారిపోతాయి. సంబంధాలు చెడిపోతాయి. చాలా మంది, కొంతమంది మనం చూస్తాం. వాళ్ళు ఏదనుకుంటే అది మాట్లాడేయడమే తప్పితే, అయ్యో! మనం ఇది ఆలోచించి మాట్లాడాలి. మనం ఇలా కఠినంగా ఉండకూడదు. మన సంబంధాలు చెడిపోతాయి అనుకోరు ఫ్రెండ్స్. మనసు ఎవరైనా విమర్శిస్తే, అయ్యో! వీళ్ళు నన్ను విమర్శించారే అనుకుంటారే గాని, ఆ విమర్శలో ఎంతవరకు నిజం ఉంది? దానిని మనం తెలుసుకోవాలా? వద్దా? అనేది వాళ్ళు ఆలోచించరు ఫ్రెండ్స్. మనల్ని గౌరవించలేదంటారు. కానీ మనం ఆ స్థితికి వచ్చామా లేదనేది ఆలోచించరు. మనకి కావలసినది ఇవ్వలేదు అంటారు. కానీ అవతల వ్యక్తి పరిస్థితి ఏంటనేది ఆలోచించరు. అలా ఎప్పుడైతే ఆలోచించారో కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు నవ్వు రాదు. అస్థిరతం అయిపోతుంది మనసు. ఏదో ఒకటి మనం బ్లాబర్ చేస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్, దీనివల్ల మనకి నేను, నాది అనే భావం వల్ల, ఈ కోపం వలన ఎన్నో మనం కోల్పోతాం ఫ్రెండ్స్. ఇంకా నాలుగవది భయం. నాది అనే భావన ఉన్నంత వరకు మనకి భయం వెంటాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు భయం చెప్పండి? నా సంపద పోతే భయం. అయ్యో! నా సంపద పోతుందేమో, ఎవరైనా వచ్చేస్తారేమో, నా పేరు పోతే అయ్యో! శాశ్వతమా ఇవన్నీ? కానీ ఆ భయం. నా స్థానం పోతే అయ్యో! ఏమైపోతుందో, శాశ్వతమా? కాదు. కానీ మనం అర్థం చేసుకోం. ఈ భయం మనసుని ఎప్పుడూ కలవరపెడుతుంది ఫ్రెండ్స్. అందుకే వేదాంతం ఏం చెప్తుంది? అసలు భయం అహంకారం నుంచే పుడుతుంది. మనం భయాలు ఫ్రెండ్స్. అసలు భయం అహంకారం నుంచే పుడుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా. ఇంకా ఏమి కలుగుతాయి? నేను, నాది అనే భావం ఉన్న పోటీ మరియు గొడవలు జరుగుతాయి. ఎలా పోటీ మరియు గొడవలు? ప్రపంచంలో ఎక్కువ గొడవలు ఎలా వస్తాయి? 95% గొడవలు నేను, నాది అనుకోవడం వల్లే వస్తాయి ఫ్రెండ్స్. ఉదాహరణకు కుటుంబ గొడవలు. కుటుంబంలో ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. అప్పుడు ఎలా ఉండేదంటే మనము, మనది అనే భావం ఉండేది. ఎప్పుడైతే ఆ ఉమ్మడి కుటుంబాలు ఎళ్ళిపోయాయో, నేను, నాది అంటే ఒక కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలున్నారనుకోండి. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు సంపాదన స్థితిలోకొస్తారు. నాది. వాళ్ళకెంత ఆస్తో తెలీదు. ఏమి తెలీదు. వాళ్ళ 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 ఏటీఎం కార్డ్ కూడా మనం ఎప్పుడు చూసుండం. ఆ! నాది. ఇది నాది. నేను కొన్నాను. ఎక్కడి నుండి కొన్నావు? కుటుంబ గొడవలొస్తాయి ఫ్రెండ్స్. ఆస్తి వివాదాలు ఎంత ఉన్నా ఇంకా లేదు, లేదు అని అన్నదమ్ములు చూడండి చాలా దగ్గరలో కొట్టుకొని చచ్చిపోతారు ఫ్రెండ్స్. కానీ ఎందుకు? ఎందుకు ఆస్తి? నీకొచ్చింది నీకు సరిపోదా? ఆస్తి వివాదాలు, రాజకీయ పోటీలు. ఆ ఆస్తి వివాదాల్లో అన్నదమ్ములు ఉన్నంతకి మాట్లాడుకోరు, పట్టించుకోరు. అక్క చెల్లెళ్ళతో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు. తర్వాత వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఆ మనుషులొస్తారా ఫ్రెండ్స్? కాబట్టి ఆస్తి వివాదాలు, కుటుంబ గొడవలు ఇలాంటివొచ్చినప్పుడు మనం ప్రేమతత్వంతో మనది అనుకుంటే అన్నీ జరుగుతాయి. కానీ ఈ నేను, నాది అనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అహంకారం రానివ్వదు. రాజకీయ పోటీలు. రాజకీయ పోటీలు వదిలేయండి. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. అన్నీ ఒకే మూలం నుండి వస్తాయి ఫ్రెండ్స్ ఈ పోటీలన్నీ. అదే నాది, నాది అనే భావం నుంచి. ఎప్పుడైతే ఈ నేను, నాది అనే భావం నుండి ఇవన్నీ వస్తాయి అహంకారము, భయము, అసూయ, కోపము, పోటీ మరియు గొడవలొస్తాయో అంతరంగ శాంతి పోతుంది ఫ్రెండ్స్. మనిషి బయట విజయం సాధిస్తాడు. కానీ లోపల శాంతి ఉండదు. అందుకే అంటాం కదా! బయట ఏమీ లేదు లోపలికి చూడయ్యా బాబు అంటే, నేనెందుకు లోపలికి చూడాలంటాడు వాడు. మనిషి బయట విజయం సాధిస్తాడు. ఓహ్! అంటాడు నేను మా పిల్లలకు కూడా నేను సంపాదించాను అంటాడు. కానీ వాడి లోపల శాంతి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనసెప్పుడూ ఆలోచిస్తుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఉంటాయి. 100 తులాల బంగారం ఉంటది. కానీ వేసుకుంటావా? నో. ఎప్పుడో గాని వేసుకోలేవు.
మరి ఎందుకు నీకు ఆ ఆత్రం? ఎందుకు ఇంకా ఏదో చేసేయాలన్న భావం? ఫ్రెండ్స్, ఇంకా కావాలన్న తాపత్రయం, ఇంకా పెద్దది కావాలి. మనకు ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంటి ఇంకా పెద్దది కావాలంటాం. మన ఇండియాలో అయితే మనం చక్కగా డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండడం, త్రిపుల్ బెడ్‌రూమ్‌లో ఉండడం అది పెద్ద విచిత్రం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మరి మీరు అబ్రాడ్ ఎళ్లి చూడండి. పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ గిన్నెలు వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ బట్టలు వాళ్ళే వాళ్ళు ఒక ఇంటిని షేర్ చేసుకుంటారు. ఒక గదిలోనే ఉంటారు. కానీ మనం ఇండియాకొచ్చేగానే మన అహంకారం మారిపోతుంటది. అయ్యో! ఈ గది సరిపోలేదు. అయ్యో! మాకు ఏసీ లేదు. అయ్యో! మాకు ఇంకా పెద్దది కావాలి. మాకు ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటుంది. అయ్యో! మేము పని మనిషి లేకపోతే మేము పని చేయలేమంటారు. మరి అక్కడెలా చేస్తున్నారు? కదా ఫ్రెండ్స్. అంటే అంతరంగ శాంతి అది ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోవడం. ఫ్రెండ్స్, ఇది అంతం లేని ఆకాంక్ష. దేనివల్లొస్తుంది? నేను, నాది అనే భావం వల్ల ఫ్రెండ్స్. అందుకే దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నది సముద్రంలో కలుస్తుంది. కానీ తన నది పేరు కోల్పోతుంది. కానీ అది సముద్రం అయిపోయిన తర్వాత, అయ్యో! నేను ఈ అహంకారాన్ని వదిలేసానే, నేను స్వార్థాన్ని వదిలేయాలి. వదిలేస్తేనే అప్పుడు వాడు విశాల చైతన్యంలో కలుస్తాడు. నది, అయ్యో! నా పేరు గంగా నది. నేను సముద్రంలో కలిసినా పరే నాకు గంగా అంటే అవుతుందా ఫ్రెండ్స్? అది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మన బాధలకు అసలు కారణం బయట ప్రపంచం కాదు. మన లోపల ఉన్న అహంకారం అని తెలుసుకోవడం ఫ్రెండ్స్. అలా ఇక్కడేంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అహంకారం ఉండదు అనుకుంటారు. కానీ నిజం తెలుసా? అహంకారం చాలా సార్లు ఆధ్యాత్మికతలోనే మరింత సున్నితంగా దాగి ఉంటది ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో తెలుసా? అది బయటికి కనిపించదు. కానీ మనసులో ఉంటుంది. ఎలా? మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూజ అహంకారం. మనం ఏమనుకుంటాము? కొంతమంది ఇలా అనుకుంటారు ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను. నాకు పూజ బాగా తెలుసు. నేను చేసిన పూజే గొప్ప. నా భక్తి చాలా గొప్పది. ఈ దేవుడు నాది. నా దేవుడు. నేను చేసే పూజ చాలా గొప్పది అనుకుంటాం. ఇలా అనుకున్నప్పుడు మనసులో ఒక భావన వస్తుంది ఫ్రెండ్స్. నేనే గొప్ప భక్తుడిని అనే భావం వస్తుంది. కానీ మీరొకటి అర్థం చేసుకోండి. ఇది భక్తి కాదు, అహంకారము. నిజమైన భక్తుడు ఎలా అనుకుంటాడు? నేను చేసే పూజ కూడా దేవుని కృప వల్లే జరుగుతుంది అనుకుంటాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆ అహంకారం పోయి మనది అనే వస్తుంది. కానీ మనం అలా అక్కడ పూజ అహంకారం. చూడండి. ఆధ్యాత్మికతలో కూడా ఎలాంటి అహంకారాలుంటాయో చూడండి. జప అహంకారం. కొంతమంది చెప్తారు. నేను 1,00,000 జపం చేశాను. నేను రామకోటి రాశాను. నేను సాయి కోటి రాశాను. నేనెన్నో మంత్రాలు జపిస్తున్నాను అంటారు. మంచిదే ఫ్రెండ్స్. జపించడం అంతా మంచిది. కానీ మనసులోకొస్తే ఇతరుల కంటే నేనెక్కువ సాధన చేస్తున్నాను అనుకుంటారు. అప్పుడేమవుతుంది తెలుసా? జప అహంకారం వచ్చేస్తుంది. నిజమైన జపం అంటే ఏంటి ఫ్రెండ్స్? మనసు వినమ్రంగా ఉండడం. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ భావంతో ఉండడం, వినమ్రతతో ఉండడం, సేవా భావంతో ఉండడం. అది జప అది ఉండాలి. అది అప్పుడు జప అహంకారం పోతుంది ఫ్రెండ్స్. కానీ జప అహంకారం ఉండేవాళ్ళు నాదే గొప్ప నేనెంతో చేసేస్తున్నానంటారు. కాబట్టి అది. ఇంకొక అహంకారం ఉంది ఫ్రెండ్స్. జ్ఞాన అహంకారం. ఆధ్యాత్మికంలో వచ్చేవి నేను నాది అనుకునేప్పుడు జ్ఞాన అహంకారం. అంటే కొంతమంది శాస్త్రాలు చదివి ఇలా అనుకుంటారు ఫ్రెండ్స్. నాకు వేదాంతం తెలుసు. నాకు శాస్త్రాలు తెలుసు. ఇతరులకి ఏది తెలీదు. నేనన్నీ చదివేయగలను. నాకన్నీ వచ్చేస్తుంది అనుకుంటారు. అప్పుడేమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? జ్ఞాన అహంకారం మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద అడ్డంకి ఫ్రెండ్స్. ఎందుకంటే జ్ఞానం పెరిగినంత మాత్రాన సరిపోదు. వినయం కూడా పెరగాలి. అందుకే ఒక కవి రాస్తారు కదా! ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలి. మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెప్తోంది. మొక్క ఎంత ఎత్తు ఎదుగుతుంది. కానీ అది మౌనంగానే ఉంటది కదా ఫ్రెండ్స్. నేను ఊగిపోదు కదా! అలాగా జ్ఞాన అహంకారాన్ని
తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం చేశాను, నాకు చాలా జ్ఞానం వచ్చింది, నేను ధ్యానవేత్తని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వి ఇలా అంటాడంట. సన్యాసి కాదు, గురువు అనుకోండి. గురువు ఏమంటాడు తెలుసా? నీకు జ్ఞానం వచ్చిందా? లేక నీ అహంకారం పెద్దదయిందా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తికి మౌనమే సమాధానం అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు వచ్చినదేంతో వినమ్రత ఉండడం, వచ్చినది నేర్చుకోవడం, మనం ఏదైతే తెలుసుకుంటున్నామో దానిని అవలంబించగలగాలి ఫ్రెండ్స్. అవలంబించకుండా మనం ఈ రోజు ఈ క్లాసు విని నేర్చుకొని పక్కకి వెళ్ళిపోయామనుకోండి, ఓ ఏదో చెప్పింది మేడం, వచ్చింది చెప్పింది వెళ్ళిపోయింది, ఏం ప్రయోజనం ఫ్రెండ్స్. అలా కాకుండా కొంతైనా మనం మనసులోకి తెచ్చుకోవాలి, ఏంటి మనం ఇలా ఉండాలి అనేది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? 3 లక్షణాలు ఉంటాయి నిజమైన ఆధ్యాత్మికత. వినయం, తన గురించి గొప్పగా ఎప్పుడూ చెప్పుకోడు. దయ, ఇతరుల పట్ల ప్రేమ ఉంటుంది. సమానత్వం, అందరినీ సమానంగా చూస్తాడు. ప్రతి ఒక్కరూ సమానత్వంగా నేను నీదు అనే భావం లేదు. ప్రతి ఒక్కరు పట్ల సమానత్వంగా ఉండడం, దయ కలిగి ఉండడం, అలాగే వినయంగా ఉండడం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నిజమైన ఆధ్యాత్మికతలు ఫ్రెండ్స్. మరి మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక మార్గంలో మనం అనుకుంటాం, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనం ధ్యానం చేసేసాం, మనకు అన్నీ వచ్చేసాయి, మనం ధ్యానులు అని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. మనసు ఏం చెప్తుంది తెలుసా? నేను చాలా ఆధ్యాత్మికుడిని అంటది. అది వినడానికి మంచిగా అనిపిస్తుంది. కానీ అదే అహంకారం యొక్క కొత్త రూపం అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి మనం ధ్యానం చేస్తున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో నేను ఇలాగున్నాను, నాకిదే అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా వినమ్రతతో అందరినీ గౌరవించే స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. నిజమైన భక్తి అంటే నేను ఏమీ కాదు అనుకోవడం, అన్నీ దేవుడివే అనుకోవడం, నేను కేవలం ఒక సాధనం మాత్రమే అనుకోవడం. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో అహంకారం కరిగిపోతుంది ఫ్రెండ్స్. చూసారా? ఆధ్యాత్మిక నేను నాది అనే భావం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక అహంకారం వస్తుంది. ఆ ఆధ్యాత్మిక అహంకారం పోవాలంటే, మనం జాగ్రత్తగా ఉండాలంటే, నిజమైన భక్తి అంటే ఏంటి? ఆ అహంకారం కరగడానికి నేను కేవలం ఒక సాధనాన్ని అనుకోవడం ఫ్రెండ్స్. నేనేమీ కాదు, అన్నీ దేవుడివే అనుకోవడం. ఫ్రెండ్స్, ఒక దీపం వెలుగుతుంది ఫ్రెండ్స్. దీపం ఎప్పుడైనా అనుకుంటుందా నేనే వెలుగునిస్తున్నాను? ఒక క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్, కొవ్వొత్తుంది. కొవ్వొత్తు తను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తది. అది ఎప్పుడైనా అనుకుందా? ఓహ్! నేనే త్యాగమూర్తిని, నేను కరిగిపోతూ నీకిస్తున్నాను అని చెప్పుకుంటుందా? చెప్పుకోదు ఫ్రెండ్స్. చెప్పుకోకూడదు. ఒక దీపం వెలిగితే దీపం అనుకోదు నేనే వెలుగని. ఒక కొవ్వొత్తి కరిగిపోతే అది అనుకోదు నేనే కరిగిపోతున్నాను, త్యాగమూర్తినని. అది కేవలం వెలుగుతుంది, వెలుగునిస్తుంది ఫ్రెండ్స్. అలాగే నిజమైన భక్తుడు కూడా తన గురించి గొప్పగా చెప్పుకోడు. అతని జీవితం మాత్రమే స్వయంగా వెలుగుతుంది ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకోవాలి, నేను చేసే పూజ, జపము, ధ్యానము అన్నీ దేవుని కృప వల్లే జరుగుతున్నాయి. అందుకే మనం ధ్యానం అయిపోగానే అనుకున్నాం కదా! స సర్వం అంటే మొత్తం వే మొత్తం ప్రపంచానికే ఇది వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇది చెందాలి అనుకుంటున్నాం. లో హ్మ్. ఎప్పుడైతే అలా అనుకుంటున్నామో మన మనసు వినయంగా మారిపోతుంది ఫ్రెండ్స్ కదా! సర్వం సౌఖ్యంగా ఉండాలి అంటున్నాం. ఫ్రెండ్స్, వినయంగా మారాలంటే ఎంతో అద్భుతంగా మనము అంగీకరించాలి. శరణాగతిలో ఉండాలి. నేను చేసే పూజ, జపము, ధ్యానము అన్నీ దేవుడివే. మనకి సహకరించిన శరీర భాగాలకి కృతజ్ఞత అంటున్నాం. అంటే మనం జరిగిన ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనకి చేసిన ప్రతి పనికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం తినే తిండికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం కట్టుకునే బట్టలకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఇంటర్నెట్‌కి ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత చెప్పుకున్నప్పుడు
ఆ నేను నాది అనే భావం పోయి మనది అని వస్తుంది. చాలా మందిలో క్వెషన్స్ వస్తుంటాయి. నువ్వేం చేశావు? నువ్వెక్కడున్నావు? నేను ఎక్కువ, నాన్నే తక్కువ. ఇవన్నీ వదిలేయాలి ఫ్రెండ్స్. మరి ఈ నేను నాది నుంచి బయటపడే 3 మహా మార్గాలున్నాయి ఫ్రెండ్స్. ఏంటవి? నేను భావన అహంకారాన్ని పెంచుతుంది. నాది భావన స్వార్థాన్ని పెంచుతుంది. ఇవి బాధలకి కారణమవుతాయి. అప్పుడు మనం మరి ధ్యానంలోకొచ్చాం కదా! ధ్యానంలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకుంటున్నాం కదా! అప్పుడు మనకొక ప్రశ్నొస్తది ఫ్రెండ్స్. మనం అంతరంగంలోకెళ్ళాం. అంతర్మథనంలోకెళ్ళినప్పుడు మనకొక ప్రశ్నొస్తది. ఇవి ఎలా తగ్గించుకోవాలి? నేను నాది నుంచి బయటపడే మార్గాలు ఎలా తగ్గించుకోవాలి అనేసి. అప్పుడు మనకి మన అంతరాత్మ మనకొక 3 మార్గాలు చెప్పింది ఫ్రెండ్స్. ఏంటో తెలుసా అది? ఒకటి జ్ఞాన మార్గం. జ్ఞానం అంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు. కొంతమంది చెప్తారు, "ఆ పుస్తకం నువ్వు ఎవరికీ ఇవ్వవు. ఆ పుస్తకంలో ఉన్నది ఎవరికీ చెప్పవు. నువ్వు చదివేసి నీ బుర్రలో పెట్టేసుకొని, నువ్వు ఓ పక్కన పెట్టేస్తే ఆ బుక్కు రాదు ఫ్రెండ్స్." నిజాన్ని తెలుసుకోవాలి. ఆ పుస్తకం ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావో తెలుసుకోవాలి. అది మనకర్థం కావాలి. ఈ శరీరం శాశ్వతం కాదని అర్థం కావాలి. సంపద శాశ్వతం కాదని అర్థం కావాలి. పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతం కాదు అని అర్థం కావాలి. ఫ్రెండ్స్, మనిషి ఈ ప్రపంచానికి వచ్చేది కొంతకాలం మాత్రమే. మనం ఒక పాత్ర. మన పాత్ర అయిపోగానే మనం వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్స్. కదా! మనసు ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరెళ్ళామండి. మనం ఒక హోటల్‌లో గది తీసుకుంటాం. కొంతసేపు అక్కడుంటాం. మరి ఆ గది మనదా? ఈ గది మనది, ఇది నాది అని అంటామా? అంటాం. ఎప్పుడంటాం తెలుసా? మనం ఒక రైల్వే ట్రైన్ ఎక్కుతాం. రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ బెర్త్ ఆ డెస్టినేషన్ ఎళ్ళిన వరకే మనది. కానీ మనం అక్కడ ఎంత చూపిస్తాం తెలుసా? ఎవరైనా కూర్చుంటే కూడా, "ఏయ్! ఇది నాది. నువ్వు రాకూడదు ఇక్కడికి. నేను నిద్రపోవాలంటాం." అలాగే రూము మనది. ఎలా? నాది. నాది, నాది, నాది. ఈ ప్రపంచంలో మన జీవితం కూడా తాత్కాలికం ఫ్రెండ్స్. ఈ సత్యం అర్థమైతే అహంకారం తగ్గిపోతుంది. ఏది మనది కాదు, ఏది మనకి శాశ్వతం కాదు అని తెలుసుకోగలగడం. వస్తున్నా. భక్తి మార్గం. భక్తి అంటే అన్నీ దేవునికి సమర్పించడం. మనస్సులో మనం ఇలా భావించాలి ఫ్రెండ్స్. నా జీవితం దేవుని వరము. నా కుటుంబము దేవుని వరము. నా పని దేవుని సేవ. అప్పుడు మనం ఇలా అనుకుంటాం ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను కాదు, దేవుడే చేయిస్తున్నాడు అనుకుంటాం. ఒక అందమైన భావన కలుగుతుందక్కడ. పువ్వు దేవుడికి మనం సమర్పిస్తాం ఫ్రెండ్స్. ఆ పువ్వు పవిత్రమవుతుంది. అలాగే పనులు కూడా దేవునికి సమర్పిస్తే భగవత్ అర్పణ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అహంకారం కరిగిపోతుంది. ఫ్రెండ్స్, భక్తి మార్గం ద్వారా మనము ఆ నేను, నాది అనే దానిని మనం ఈజీగా తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే సేవా మార్గం అద్భుతమైనది. ఇతరులకు సేవ చేయడం. ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప సాధన ఏది అంటే సేవ చేయడమే. ఎందుకంటే మనం సేవ చేశామంటే మనసులో 3 మంచి గుణాలు పెరుగుతాయి ఫ్రెండ్స్. 1 దయ, 2 ప్రేమ, 3 వినయం. అంటే ఎలా అంటే ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం, బాధలో ఉన్నవాడికి ఓదార్చడం, సమాజానికి ఉపయోగపడే పని చేయడం. అప్పుడు ఈ నేను అనే అహంకారం తగ్గి మనము అనే భావం పెరుగుతుంది ఫ్రెండ్స్. దయ, ప్రేమ, వినయం అద్భుతాలు. ఎవరైనా ఆకలితో ఉంటే భోజనం పెట్టడం ఎంత అద్భుతం అండి. బాధలో ఉన్నవాడికి ఓదార్చడం అంతే అద్భుతం. సమాజానికి ఉపయోగపడే పని చేయడం ఇంకా అద్భుతం. ఫ్రెండ్స్, ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తోంది.
దాంతో మొదటి దీపం వెలుగు తగ్గిపోతుందా? తగ్గదు కదా! అలాగే మన ప్రేమను పంచితే మన ఆనందం తగ్గదు ఫ్రెండ్స్. అది ఇంకా పెరుగుతుంది. నేను నుంచి మనం ఎలా రావాలి? ఈ 3 మార్గాలు మనల్ని ఒక గొప్ప మార్పుకి తీసుకొస్తే సార్. ఉదాహరణకి మన విజయం. నా విజయాన్ని మన విజయం అనుకోవడం. నా కుటుంబాన్ని సమాజ కుటుంబం అనుకోవడం. నా జీవితాన్ని సేవా జీవితం అనుకోవడం. ఎంతో విశాల హృదయం ఉంటేనే ఇలా మనం అనుకోగలుగుతాం ఫ్రెండ్స్. నేను నుంచి మనకి రావాలంటే, గొప్ప మార్పు రావాలంటే, మనం ఆ నేను అనే పదాన్ని పూర్తిగా తీసేయాలి ఫ్రెండ్స్. ఐ అనేది వదిలేయాలి. వీకి రావాలి. అంటే అర్థం నేను నుండి మనానికి మనం ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఫ్రెండ్స్. నా విజయం అంటే నా విజయమా అది? మన విజయం. అందరి విజయం. సమాజం అంతా నా కుటుంబం. మన జీవితం సేవా జీవితం అవ్వాలి. విశాల హృదయాన్ని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత ఆనందంగా జీవించే వ్యక్తి అంటే ఎవరో తెలుసా? అతని ఎక్కువ సంపద ఉండేవాడు మాత్రం కాదు ఫ్రెండ్స్. ఎక్కువ ప్రేమ ఉండేవాడు. ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ఆనందంగా జీవించే వ్యక్తి ఎవరో తెలుసా? ఎక్కువ సంపద ఉన్నవాడు మాత్రం కాదు. ఎక్కువ ప్రేమ ఉండేవాడు. మనసులో మనం ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. నేను అహంకారాన్ని తగ్గిస్తూ జ్ఞానము, భక్తి, సేవ మార్గంలో నడుస్తాను అనుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క మూల సూత్రం ఫ్రెండ్స్. నేను నేను నుండి మనం మార్పుకు సమానత్వ యోగం కలగాలి ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాని ప్రకారం నేను నాది భావన ఎలా పుడుతుంది? అది ఎందుకు బాధలకు కారణమవుతుంది? దానిని తగ్గించే మార్గాలేంటి? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చివరిగా తెలుసుకున్నది ఏంటంటే, మన జీవితంలో నేను భావనను ఎలా మనంగా మార్చాలి అనేది. ఫ్రెండ్స్, ఈ మన జీవితంలో నేను భావనను ఎలా మనంగా మార్చాలి అనేది మనం ఇంకొక దాంట్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. అద్భుతంగా మనం ఈ జ్ఞానాన్ని అందించడానికి మనకు అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్‌కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, కార్యనిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. తర్వాత భాగంలో మనం మార్పు, సమానత్వ యోగం ఎలా జరుగుతుంది? మనం దేని వలన నేర్చుకొని మనంలోకి వెళ్తామనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.